హాయ్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు నిఫ్టీ 50తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేసి తక్కువ వాలటిలిటీ ఉన్న ఒక ఇండెక్స్ ఫండ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. అంటే చాలామంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్ అనమాట. చిన్న న్యూస్ వచ్చినా సరే మార్కెట్ ఇమీడియట్‌గా నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతుంటది. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా, పొలిటికల్‌గా, జియోగ్రఫికల్ వైస్‌గా, సెక్టార్ వైస్‌గా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఎఫెక్ట్ చేస్తా ఉంటాయనమాట. ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే అది సెన్సిటివ్‌కి ఈజీగా డౌన్ అవుతా ఉంటాయి. అందుకని మార్కెట్‌లో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుందనమాట ఇక్కడ. బట్ ఇంత వాలటిలిటీ ఉన్న ఈ మార్కెట్‌లో తక్కువ వాలటిలిటీ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నిఫ్టీ 50నే. ఎందుకంటే నిఫ్టీ 50 అనేది లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ ఉన్న 50 కంపెనీస్ అనమాట. ఎంటైర్ మార్కెట్‌లో ఫ్రీ ఫ్లోటింగ్‌లో ఒక నిఫ్టీ 50 యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంటదంటే ఆల్మోస్ట్ 59% ఉంటది. అంటే నిఫ్టీ 50 గురించి మనం మాట్లాడుతున్నామంటే 60% స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్లు లెక్క. అందుకనే స్టాక్ మార్కెట్‌లో వందల కొద్ది ఇండెక్స్‌లు ఉన్నా సరే, మనం ఎందుకు ప్రతిసారి నిఫ్టీ 50 గురించే మాట్లాడుతున్నామంటే నిఫ్టీ 50 అనేది మేజర్ రిప్రజెంటేటివ్ అనమాట ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి. అది. అదే తక్కువ రిస్క్ ఉన్న ప్రొడక్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే. నాకు ఇంకా రిస్క్ తగ్గాలి అనుకుంటే గనక నిఫ్టీ 100 లో వాలటిలిటీ 30 అనే కొత్త ఇండెక్స్ వచ్చిందండి. నిఫ్టీ 100 అండ్ లో వాలటిలిటీ 30 అనమాట. అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్‌లో టాప్ 100లో అంటే నిఫ్టీ 100 లార్జ్ క్యాప్‌లో లెస్ వాలటిలిటీ ఉన్న 30 స్టాక్స్‌ని ఒక ప్యాక్ లాగా అందిస్తారనమాట ఈ ఇండెక్స్‌లో. కాబట్టి నిఫ్టీ 50తో పోల్చుకున్నా, నిఫ్టీ 100తో పోల్చుకున్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అండ్ తక్కువ వాలటిలిటీ ఉంటుంది. అప్పుడు ఎవరైనా వాలటిలిటీ చూసి మార్కెట్ దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఎందుకంటే తక్కువ వాలటిలిటీ ఉంటది కాబట్టి. ఇది ఈవెన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చుకున్నా బెస్ట్ రిటర్న్స్ వస్తుందండి. ఒకసారి మీరు హిస్టారికల్ డేటా కంపేర్ చేశారనుకోండి, 1 ఇయర్ పాయింట్ ఆఫ్‌లో ఇండియాలో లార్జ్ క్యాప్ కేటగిరీ ఇచ్చింది 34% అండి. అండ్ నిఫ్టీ 100 లో వాలటిలిటీ ఇండెక్స్ కూడా 33% ఇచ్చింది. బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అదే 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్‌లో మనం చూసామనుకోండి, అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చింది 17% అండి. అండ్ ఈ లో వాలటిలిటీ 30 ఇండెక్స్ మాత్రం 18% ఇచ్చింది. అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చుకుంటే ఈ పాసివ్ ఫండ్ అనేది 1% ఎక్స్ట్రా ఇచ్చింది. అదే నీకు 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్‌లో చూస్తే 15% ఇచ్చింది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్ అయితే నీకు 16% స్టిల్ 1% ఎక్స్ట్రా. అండ్ 7 ఇయర్స్ పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చింది 13% రిటర్న్స్. అండ్ ఈ కేటగిరీ ఇచ్చింది 15.8 అంటే 2% ఎక్స్ట్రా ఇచ్చింది. అండ్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్‌లో చూస్తే లార్జ్ క్యాప్ కేటగిరీ 14.5% ఇస్తే ఇది 16.4% వచ్చింది. అంటే ఇది స్టిల్ 2% ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఏటినైనా సరే 90% బీట్ చేసే కెపాసిటీ పాసివ్ ఫండ్‌కి ఉంది. అదే టైంలో లో వాలటిలిటీ. అందుకని మార్కెట్ దూరంగా ఎవరైనా బ్యాంక్ డిపాజిట్స్‌లో పెట్టుకుంటే తక్కువ రేటుకి మొగ్గు చూపే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీ తక్కువ ఉన్న అండ్ 30 స్టాక్స్ దట్ టూ లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అనమాట. అండ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్‌తో పోల్చుకుంటే డెఫినిట్‌గా ఇది బెస్ట్ చాయిస్ అండ్ బెటర్ చాయిస్. ఎందుకంటే ఇది ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుందండి. 0.2 ఉంటుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కెళ్తే ఎక్స్‌పెన్స్ రేషియో 0.5 నుంచి 1% వరకు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్, రెగ్యులర్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఇండెక్స్ ఫండ్‌లో అయితే మీకు ఎంచక్కా డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా మ్యూచువల్ ఫండ్ లాగానే ఎస్ఐపిలో చేసుకోవచ్చు. కాబట్టి వాలటిలిటీకి భయపడి దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీకొచ్చిన ఈ కొత్త ప్రొడక్ట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవటం ద్వారా వాలటిలిటీ తక్కువ, లార్జ్ స్టేబుల్ 30 లో వాలటిలిటీ స్టాక్స్‌ని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టు ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో ఖచ్చితంగా వెల్త్ క్రియేషన్ అవుద్దనమాట. అండ్ ఈ పాసివ్ ఫండ్స్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే 6 మంత్స్‌కి ఒకసారి వాళ్ళే రీబాలన్స్ చేస్తా ఉంటారు. మన దగ్గర ఎప్పుడు కూడా మంచి ఫండమెంటల్ సౌండ్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. లో వాలటిలిటీ కంపెనీస్ ఉంటాయి. అండ్ అదే టైంలో ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుందనమాట. డెఫినిట్‌గా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుంటే గనుక కొంత డబ్బుని ఈ నిఫ్టీ 100 లో వాలటిలిటీ 30లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్‌ని మినిమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ కొంచెం ఎక్కువ 1 ఆర్ 2% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నిఫ్టీ 50తో కంపేర్ చేసినా, నిఫ్టీ 100తో కంపేర్ చేసినా, నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ యాక్టివ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్‌తో కంపేర్ చేసినా, ఈ పాసివ్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో నిఫ్టీ 100 లో వాలటిలిటీ 30 ఇండెక్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అనమాట వాలటిలిటీ
తక్కువ కావాలనుకున్న వాళ్ళకి. కాబట్టి కీప్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ దిస్ లో వాలటిలిటీ 30 ఇండెక్స్. మీ ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళేసి ఈటీఎఫ్ లాగా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి వెళ్ళి డైరెక్ట్గా నిఫ్టీ 100 లో వాలటిలిటీ 30 అని పెడితే వీటిని ఆఫర్ చేసే ఏఎంసీ కంపెనీ మొత్తం లిస్ట్ వస్తుంది. అందులో ఏది తక్కువ రేటుకి ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అది మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.